మీ చుట్టుపక్కల ఎవరన్నా గనుక పిల్లలు గనుక ఒక 2, 3 మార్కుల్లో గనుక ఫెయిల్ అయిపోతే గనుక అలాంటి వాళ్ళనైతే మీరు దగ్గరికెళ్ళి వాళ్ళని మోటివేట్ చేయండి. మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, సప్లిమెంటరీ కట్టండి అని చెప్పేసి మీ వంతుగా మీరు మోటివేట్ చేయవలసిన బాధ్యత మనందరి మీద అయితే ఉందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారండి? అయితే రీసెంట్‌గా అయితే మన ఏపీ గవర్నమెంట్ అయితే ఇంటర్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి, ఇంటర్మీడియేట్‌కి సంబంధించి. అయితే కొంతమంది మంచి మంచి మార్క్స్‌తో పాస్ అయిన వాళ్ళుంటారు. కొంతమంది ఏంటంటే జస్ట్ క్వాలిఫై అయ్యి ఉంటారు. జస్ట్ పాస్ అనమాట. కొంతమందైతే ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యుండొచ్చు. అయితే నాకు తెలిసిన వాళ్ళలో కొంతమంది ఎగ్జామ్ మంచి మార్క్స్‌తో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది నార్మల్‌గా పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియో ఎవరి కోసమంటే ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిన వాళ్ళ కోసమండి. అయితే ఒక్కటే చెప్తున్నాను. ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యారనుకోండి, మనకి సప్లిమెంటరీ ఉంటది. మీరు ఫెయిల్ అయిన తర్వాత సప్లిమెంటరీ కట్టుకొని మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అవ్వచ్చు. దానికోసం మీరు ఏం టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు. మా వాళ్ళేమంటారు, మా పేరెంట్స్ ఏమంటారు, చుట్టుపక్కల ఏమంటారు, మా ఫ్రెండ్ పాస్ అయ్యాడు, నేను ఫెయిల్ అయిపోయాను, వాళ్ళేమనుకుంటారో, నన్ను ఎగతాళిగా అనుకుంటారేమో ఎవరన్నాని అని చెప్పేసి చాలామంది కూడా బాధపడతారు. మీరు అలా బాధపడవలసిన అవసరం అయితే లేదు. ఈ వీడియో ఏంటంటే ఒక మోటివేషన్ వీడియో లాంటిదండి. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిపోతే, అయ్యో! మేము ఫెయిల్ అయిపోయాము, ఎవరేమనుకుంటారు చెప్పేసి చాలా ఇదిగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటి బాధ అయితే ఏమీ లేదు. ఎవరేమనుకున్నా మీకు అనవసరం. మీరు ఫెయిల్ అయిపోయారు, నెక్స్ట్ సప్లిమెంటరీ కట్టుకొని మీరు పాస్ అవ్వండి. అయితే నాకు తెలిసిన వాళ్ళలో కొంతమంది ఎగ్జామ్ మంచి మార్క్స్‌తో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది నార్మల్‌గా పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియో ఎవరి కోసమంటే ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిన వాళ్ళ కోసమండి. అయితే ఒక్కటే చెప్తున్నాను. ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యారనుకోండి, మనకి సప్లిమెంటరీ ఉంటది. మీరు ఫెయిల్ అయిన తర్వాత సప్లిమెంటరీ కట్టుకొని మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అవ్వచ్చు. దానికోసం మీరు ఏం టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు. మా వాళ్ళేమంటారు, మా పేరెంట్స్ ఏమంటారు, చుట్టుపక్కలేమంటారో, మా ఫ్రెండ్ పాస్ అయ్యాడు, నేను ఫెయిల్ అయిపోయాను, వాళ్ళేమనుకుంటారో, నన్ను ఎగతాళిగా అనుకుంటారేమో ఎవరన్నాని అని చెప్పేసి చాలామంది కూడా బాధపడతారు. మీరు అలా బాధపడవలసిన అవసరం అయితే లేదు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను వినండి. ఇప్పుడు నేను డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అలాగే మీరు ప్రిపేర్ అవుతున్నారు చాలామంది. కొంతమంది ఇంటర్ ఫెయిల్ అయిపోయి లేదా డిగ్రీ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళు ఖచ్చితంగా జాబులు అయితే ఉండొచ్చు. చెప్పలేం ఎవరి లక్ ఎలా ఉంటుందో. ఇప్పుడు కొంతమంది అన్నీ ఫస్ట్ క్లాస్‌లే వచ్చుండొచ్చు. కానీ వాళ్ళకి జాబ్ రాదు. చెప్పలేం కదండీ! అంటే ఇది కొంచెం లక్‌తో అయితే వెళ్ళిపోతదనమాట. ఇప్పుడు నువ్వు జస్ట్ ఇంకా ఎగ్జామ్ ప్రిపరేషన్‌లోనే ఉన్నావు, చదువుతూనే ఉన్నావు. ఇంకా నువ్వు జాబ్ దాకా అయితే వెళ్ళలేదు. నువ్వు ఇంత డిసప్పాయింట్ అయిపోతే రేపు ఇంకా మాకులాగా ఇలాగ డీఎస్సీ కోసం మేము ఎగ్జామ్‌కి రాస్తున్నాము, 2, 3 మార్కుల్లో పోతుంది. మళ్ళీ రాస్తున్నాము, 2, 3 మార్కుల్లో పోతుంది. అలా అని చెప్పేసి మేము ఇంకా డిసప్పాయింట్ అయిపోయి మేము ఇంక ఏ ఎగ్జాము రాయమని మేము ప్రయత్నించడం మానేస్తున్నామా? అందరూ ప్రయత్నిస్తున్నారు. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ కూడా 2, 3 మార్కులు చూడండి. ఎవరికైనా జాబ్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా దగ్గరికెళ్ళి అడగండి. మీరు ఎన్ని సార్లు ప్రయత్నించారు? మీకు ఎన్ని ప్రయత్నాల్లో మీకు జాబ్ వచ్చిందని చెప్తారు. ఎవరో కానీ రాసిన ఫస్ట్ టైంలోనే జాబ్ రాదు. రాయగా ఖచ్చితంగా జాబ్ అనేదైతే వస్తది. అదేవిధంగా ఇప్పుడు మీరు ఒకసారి ఫెయిల్ అయ్యారు, పోతే పోయింది. దానిదేముంది, దాని గురించి ఎవరో ఏదో అంటారని మీరు మానసికంగా కృంగిపోవాల్సిన అవసరం అయితే లేదనమాట. నెక్స్ట్ టైం సప్లిమెంటరీ కట్టుకుని మీరు చక్కగా చదివి పాస్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ మోటివేషన్ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మీ చుట్టుపక్కల ఎవరన్నా కనుక పిల్లలు కనుక ఒక 2, 3 మార్కుల్లో కనుక ఫెయిల్ అయిపోతే కనుక అలాంటి వాళ్ళనైతే మీరు దగ్గరికి వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేయండి. మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, సప్లిమెంటరీ కట్టండి అని చెప్పేసి మీ వంతుగా మీరు మోటివేట్ చేయవలసిన బాధ్యత మనందరి మీద అయితే ఉందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.